కొడుకైనా బిడ్డైనా కావాలని తల్లి అనేక రకాల దేవుళ్లకు మొక్కి ఎకరాని మెట్లెక్కి నిన్ను కని పెంచి పోషించి పెద్ద చేస్తే మనం తల్లిని గౌరవించే పరిస్థితిలో ఉన్నామా? పెరిగినాక పెద్దయినాక ప్రయోజకుడి అయినాక నీ దారిని వెళ్ళి నీ అమ్మ నాన్నని అన్నదానం చేస్తూ వారిని హింసిస్తూ పిల్లలు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులని చేస్తున్నారు. ఇది తప్ప రైటా? మరి మనం ఏం చేయాలి? తల్లిని అమ్మా మెగా పేరెంట్ మీటింగ్ మీద జరుగుతుందమ్మా స్కూల్లో. దానివల్ల మీకు ఏమైనా లాభమా నష్టమా? ఎలా వస్తారు చెప్పండి సార్. మన స్కూల్కి పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వచ్చి ఇక్కడ చిల్డ్రన్ ఎలా చదువుకుంటున్నారు ఏంటి అని మిడ్ డే మీల్స్ టీచర్స్ వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటారు. మరి మా మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా పూర్తిగా చెప్తారు. అప్పుడు పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చి ఇంటి అంటే స్కూల్కి వచ్చినప్పుడు టీచర్ కంప్లైంట్ మీ పేరెంట్స్కి ఇచ్చినప్పుడు మీకు భయం లేదమ్మా? ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మరి అది మీకు భయమే కదా, దానివల్ల లాభమా నష్టమా మీకు? లాభమే సార్. ఎలా? అది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇంకోసారి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాం. ఒకసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటానికి చాలా హెల్ప్ అవుతుంది సార్. మీ టీచర్లతో మీ పేరెంట్స్ కలిసి మీ పిల్లలు మీరందరూ కలిసి భోజనాలు చేస్తారా? మీ పేరెంట్స్తో మీరు సపోర్ట్ చేస్తారా? కలిసే భోజనం చేస్తాం సార్. కలిసి చేస్తున్నారా? సో ఈ మెగా పేరెంట్ మీటింగ్ మీకు ఉపయోగం ఉన్నది. ఉన్నది సార్. సో దీనికి ఈ పెట్టినందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రతి సంవత్సరం పెట్టాలి అంటే ఓకే, ఒకవేళ ప్రభుత్వం పెడుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వానికి మీరు ఏమైనా కృతజ్ఞతలు చెప్తున్నారా? లేదా ఇంకేమైనా మెరుగు కావాలని చెప్తున్నారా? ఇంకా బాగలేదు మీ స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారా? ఇంకేమైనా కావాలా మీకు అవసరం ఉన్నాయా స్కూల్లో? మీటింగ్ పెట్టినందుకు శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రికి గారికి పెడుతున్నామా స్కూల్లో? పెడుతున్నాం. ఎలా ఉంది మిడ్ డే మీల్స్? ప్రస్తుతానికి ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇదివరకు అంటే కోట బియ్యంలా లావుగా ఉండేవి, ఇప్పుడు పర్వాలేదు. అంటే సన్న బియ్యంగా బాగానే ఉడుకుతుంది. కర్రీస్ కూడా పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయి. డైలీ ఒకే టైప్ కర్రీస్ వస్తున్నాయా లేదా తేడా వస్తున్నాయా? డిఫరెంట్ కర్రీస్ వస్తాయి. ఒకరోజు వైట్ రైస్ అండ్ సాంబార్ వస్తే, ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ అండ్ కుర్మా కర్రీస్ అలా వస్తాయి. సో టేస్ట్ ఫుల్ ఉంది, తినడానికి అవకాశం ఉంది. ఒక గతంలో ఇలా లేదు. రెండోది తల్లికి వందనం వస్తుందమ్మా? ఎంతమంది మీ ఇంట్లో మీరు? మేము ఇద్దరికి వస్తుందా ఒకరికి వస్తుందా? ఇద్దరికి వస్తుంది. ఎంత వస్తుంది ఒకరికి? 13,000. సో ఇద్దరికి 26,000 వస్తుంది. దీనివల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా? లాభంగానే ఉంది. ఎలా ఉంది లాభం అంటే? అంటే ఇప్పుడు ఆర్థిక సహాయంలో కూడా ఈ మనీ ఉపయోగపడుతుంది. లేకపోతే ఫ్యూచర్లో మాకే చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ మనీ అంటే. సో ప్రభుత్వం కూడా తల్లిదండ్రులు గౌరవించాలని, తల్లిదండ్రుల రుణం తీర్చుకోమని, మీరు బాగా చదవాలని, ప్రయోజనం కావాలని మీకు ప్రోత్సాహంగా తల్లికి వందనం ఇస్తుంది. సో దాన్ని మిస్యూజ్ చేయొద్దు. సో దాన్ని బాగా చదువుకొని పైకి రావాలి. ఓకే.